ఏదైతే ఆయన మేనిఫెస్టో ఇచ్చినాడో దానిని ఒక బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా ఆయన భావించి తూచా తప్పకుండా ప్రతి నెల ప్రతి డేట్ ఆయన రౌండ్ ఆఫ్ చేసి ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ఏదైతే స్కీమ్స్ ఆయన అనౌన్స్ చేసినారో అది తూచా తప్పకుండా పాటించిన ఘనత ఒక్క ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఏదైనా ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమేనని తెలియజేస్తున్నాను. ఏదైతే మీరు ఈరోజు అనుకుంటున్నారో ఏదో మాకు ప్రజలు ఓట్లు వేసేసినారు, మేము గెలిచేసినాం, మేము వచ్చేసినాం, మేము అంబేద్కర్ రాజ్యాంగంని తప్పించి రెడ్ బుక్ రాజ్యాంగం మేము అమలు చేస్తామని మీరు చాలా తప్పుదో చాలా వేరే మైండ్ సెట్లో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకునిండేదే జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ దురదృష్టం ఏమంటే ఆ ఈవీఎంలు ఏ బటన్ అదిమినా కానీ అది పోయి వేరే పార్టీకి ఓటు పడి మీరు ఈరోజు ఎమ్మెల్యే అయినారు. మరి ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది. 40% మాకు కనబడతా ఉంది. ఈరోజు మేము పల్లెల్లో పోతే, మేము ఎక్కడైనా పోతే కన్నా మేము మీకే బాబు ఓట్లు వేసింది అంటున్నారు. ఏడిపోయినాయి ఓట్లు.